Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading. Strike price వచ్చేసి 47,000 put. Buying price వచ్చేసి 140 and exit వచ్చేసి 199. Profit వచ్చేసి 8850 8,850 రూపీస్ అనమాట. సో మార్కెట్ నేను యాక్చువల్గా ఆర్డర్ తీసుకుంది మార్నింగ్ తీసుకున్నాను. బట్ ఆర్డర్ ఎగ్జిట్ చేయటానికి ఆఫ్టర్నూన్ వరకు టైం పట్టిందనమాట. 3-4 అవర్స్ టైం తీసుకుంది. సో చాలా హెవీ వాల్టిలిటీ ఉందన్నమాట. అప్ అండ్ డౌన్ అసలు వస్తుందా రాదా, మార్కెట్లో లాస్ వస్తుందా అన్న స్టేజ్లో ఉంది మార్కెట్. ఎక్కువ 200 పాయింట్స్ అప్ 200 పాయింట్స్ డౌన్ అలా రన్ అవుతుంది మార్కెట్ ఈ రోజులలో. అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దానివల్ల ఎక్కువ వాల్టిలిటీ అనేది చూపిస్తుంది. సో కాసేపు అయితే అసలు మూమెంటమే ఉండట్లేదు అనమాట. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసి పెట్టిన వాళ్ళు చూసి ఏం చేస్తారంటే మార్కెట్ అలా అప్ అండ్ డౌన్ హెవీ వాల్టిలిటీ ఉండడం వల్ల ఏమో మార్కెట్లో డబ్బులు పోతాయేమోలే అని చెప్పి తొందరగా ఎగ్జిట్ కూడా చేసే వాళ్ళు ఉంటారు. స్టాప్లెస్ పెట్టి ఎగ్జిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారనమాట. ఇలాంటి మార్కెట్లో స్టాప్లెస్ అనేది మస్ట్ అండ్ షుడ్. బట్ స్టాప్లెస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్ ఫాస్ట్గా మూమెంటం రాకపోయేటప్పటికీ, లేకపోతే మూమెంటం వస్తుందా రాదా అని తెలియనప్పటికీ స్టాప్లెస్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో అలా ఎగ్జిక్యూట్ అయిపోతే మనము లాస్ బేర్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు నేను 140లో బై చేశాను, 130 అదర్వైజ్ 100 రూపీస్ అలా స్టాప్లెస్ వేసి పెట్టుకున్నాం అనుకోండి. 130 ఇమీడియట్గా హిట్ అయిపోతుంది. 100 రూపీస్ కూడా ఒక 10-15 మినిట్స్లో, లేకపోతే 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్లో ఆ 40 పాయింట్స్ కూడా హిట్ అయిపోతుంది అనమాట. సో 40 పాయింట్స్ లాస్ అయిపోతుంది. 100 రూపీస్ స్టాప్లెస్లో పెడతాం కాబట్టి కొంచెం లాస్లో బయటపడతాం. కానీ మనకు మార్కెట్ డైరెక్షన్ తెలిసినప్పుడు అలా హోల్డ్ చేసామనుకోండి, డైరెక్షన్ తెలిస్తే చెప్తున్నాను నేను. సో డైరెక్షన్ తెలిసినప్పుడు హోల్డ్ చేస్తే, సో మనకి ఓపిక, పేషెన్సీ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. మార్కెట్లో మనకి ఐడియా ఉన్నప్పుడు, మార్కెట్స్ ఐడియా ఉన్నప్పుడు అలా హోల్డ్ చేస్తే ఇలా మనం ప్రాఫిట్స్లో క్లోజ్ చేయవచ్చు. సో ఐడియా లేదనుకోండి, మనము డైనమాలో ఉన్న మార్కెట్ ఎట్టుపోతుందో అని తెలియలేని పరిస్థితులు స్టాప్లెస్ పెట్టుకొని బయటకు రావచ్చు. లేకపోతే జస్ట్ 5 పాయింట్స్ కానీ 10 పాయింట్స్ కానీ అలా మనం తీసుకున్న ప్రైస్కి ప్లస్ వచ్చింది అనుకోండి. లైక్ నేను 140లో తీసుకున్నాను, 145, 150 అలా వచ్చినా ఇమీడియట్గా ఎగ్జిట్ చేసేయాలి. లేకపోతే స్టాప్లెస్ పెట్టి కొంచెం లాస్ బేర్ చేసి బయటకు వచ్చేయాలన్నమాట. అదర్వైజ్ ఈ మార్కెట్లో మనం హోల్డ్ చేసే పరిస్థితి వచ్చిందే అనుకోండి, మార్కెట్ డైరెక్షన్ తెలియకుండా, సో టోటల్గా జీరో అయిపోతుంది అనమాట. అసలు డబ్బులు మట్టుమాయం అయిపోతాయి. ఇలా పెట్టి ఒక్క రోజులో ఇన్ని డబ్బులు పోయినాయి అని కాదు, ఫ్యూ సెకండ్స్లో, ఫ్యూ మినిట్స్లో డబ్బులు అనేవి పోతాయి అన్నమాట. సో ఇలాంటి మార్కెట్స్లో మనం జాగ్రత్తగా చేసుకోవాలి ఆప్షన్ ట్రేడింగ్ అనేది. అండ్ ఈవెన్ ఆప్షన్ ట్రేడింగ్ అని కాదు, ఫ్యూచర్స్లో కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. ఈవెన్ 1 లాట్ 2 లాట్స్ అలా ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, స్టాప్లెస్ వేసుకోకుండా. అంటే మార్జిన్ మెయింటైన్ చేసే వాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. మార్జిన్ మెయింటైన్ చేయలేము అన్న వాళ్ళు ఇమీడియట్గా స్టాప్లెస్ వేసి వాళ్ళు కూడా ఫ్యూచర్లో నుంచి బయటపడ్డారు అనుకోండి, సేఫ్ సైడ్ ఉంటారు. లేకపోతే దాంట్లో కూడా ఒక్కసారి పడిందంటే, దీనికి మనం ఆప్షన్లో అట్లీస్ట్ మనం ఎక్కువ లాట్స్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ లాసెస్ చూస్తాము. ఓన్లీ 1 లాట్ తీసుకున్నాం అనుకోండి, డిపెండ్స్ ఆన్ ప్రీమియం. సో మనం తీసుకున్న ప్రైస్కి ఒక 2,000, 3,000 అలా లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి 1 లాట్కి. బట్ అదే ఫ్యూచర్ తీసుకున్నాం అనుకోండి, సో మనం హెవీగా స్టాప్లెస్ వేయకుండా ఉన్నాం అనుకోండి, మార్కెట్లో హెవీ కరెక్షన్స్ కానీ లేకపోతే ఎక్కువ వాల్టిలిటీ ఉంది అనుకోండి, 300-400 పాయింట్స్ అలా పడిపోతుంది అనమాట. సో దాంట్లో కూడా 4,000, 5,000 లాస్ వస్తుంది. బట్ మార్జిన్ మనం హోల్డ్ చేసేటప్పుడు ఉంటే మళ్ళీ కవర్ అయినప్పుడు రికవరీ అయిపోతుంది. బట్ ఆప్షన్స్ ఏంటంటే మనం రికవర్ చేసుకోవటానికి ఉండదు అనమాట. సో అందుకని చెప్పేసి జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. హెడ్జింగ్ ఖచ్చితంగా ఉండాలి ఇలాంటి మార్కెట్లో, లేకపోతే మార్కెట్లో దిగకూడదు, ఆప్షన్స్ బై చేయకూడదు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ డూ వాట్ ఐ లవ్. థ్యాంక్ యూ. చూసారు కదా, సో నేను 140 బయింగ్ అండ్ 190 ఎగ్జిట్ అని చెప్పాను కదా. సో మళ్ళీ నేను ఎగ్జిట్ చేసిన ప్రైస్కి వచ్చేసింది అనమాట. 253, 273కి వెళ్ళిన మార్కెట్ అగైన్ ఎంత ఫాస్ట్, ఫ్యూ సెకండ్స్లో మార్కెట్ పడిపోయింది చూడండి. 195 కూడా వచ్చింది. సో అలా మార్కెట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అందుకని జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ.